ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు. హలో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ అనిల్. మీరు చూస్తున్నారు అనిల్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చి ఏంటి అంటే మనకి వాట్సాప్లో అయితే చిన్న అప్డేట్ రావడం వల్ల మనకైతే ప్రైవసీ పర్మిషన్ అయితే అడుగుతుందన్నమాట. సో ఈ ప్రైవసీ పర్మిషన్ వచ్చినట్టయితే మీకు డిస్ప్లే మీద చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మిమ్మల్ని అగ్రీ అని చెప్పి అయితే అడుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్ మీరైతే దీన్ని కనుక ఆప్షన్ కనుక ఎనేబుల్ చేసుకున్నట్లయితే కనుక మెయిన్ ఓకే చేసి మీరు వాట్సాప్ అనేది యూజ్ చేసుకున్నట్లయితే కనుక దీనికి అర్థం ఏమిటంటే మీ యొక్క డేటాని అయితే వీళ్ళు లీకింగ్ చేస్తామని అయితే అంటున్నారనమాట. సో మనం చూసుకున్నట్లయితే నార్మల్గా ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్ అలాగే కొన్ని వెబ్సైట్స్ ఉంటే కొన్ని అప్లికేషన్స్ కూడా మనకైతే ఇదే విధంగా డేటాని అయితే లీకింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అదేవిధంగా మనకి వాట్సాప్ కూడా అయితే అప్డేట్ రావడంతో మన డేటాను కూడా వాట్సాప్ అయితే తీసుకుంటున్నాను అనమాట. అంటే మన పర్సనల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఆడియో ఫైల్స్ కానీ ఏదైనా సరే మన ఫైల్స్ని అయితే అంత సెక్యూర్గా అయితే ప్రొటెక్షన్ అయితే ఉంచట్లేదు అనమాట. సో దీని గురించే మనకైతే వాట్సాప్ని అయితే చాలామంది అయితే డిలీట్ చేద్దామని చెప్పి అయితే ఒక ఉద్దేశానికి అయితే వచ్చారు ఫ్రెండ్స్. అలాగే నేనైతే వాట్సాప్కి ఆల్టర్నేటివ్గా అయితే ఒక అప్లికేషన్ అయితే ఉంది. సో అప్లికేషన్ గురించి కూడా ఇవాళ వీడియో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అప్లికేషన్ పేరేంటి, అప్లికేషన్ ఎలా యూజ్ చేయడానికి కూడా ఇవాళ వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. అలాగే నేను యాక్చువల్గా ఒక వీడియో చేశాను అనమాట. సో అది వాట్సాప్ ఈ యాప్ ఉంటే ఇంకా వాట్సాప్ ఇంకా అవసరం లేదు సో అని చెప్పి అయితే ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఇంకా చూడకుండా చూడండి. సో అప్లికేషన్లో చూసుకుంటే మనకి టెలిగ్రామ్ అప్లికేషన్ అనమాట. సో టెలిగ్రామ్ అప్లికేషన్ కూడా మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. వాట్సాప్ మీద కొన్ని ఎక్కువ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఏ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయో మనకి అన్ని ఆప్షన్స్ కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మీకు అయితే. సో ఆ వీడియో ఇంకా చూడకపోతే హ్యాండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేసాను, ఐకాస్ట్లో ప్రొవైడ్ చేసాను, అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసాను, అక్కడ అయితే చూడండి. సో ఫ్రెండ్స్ మనం లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. దీని గురించి అయితే మీరు చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ పేరు వచ్చినట్లయితే సిగ్నల్ ప్రైవేట్ మెసెంజర్. సో ఈ విధంగా అప్లికేషన్ అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇది వచ్చినట్లయితే నాకు డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది. సో ఈ అప్లికేషన్ చూసుకున్నట్లయితే మనకి 4.5 రేటింగ్ ఉంది, 36 MB కూడా ఉంది, అలాగే 10 మిలియన్ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అంటే ఈ 2 రోజుల్లో ఈ అప్లికేషన్ చూసుకున్నట్లయితే మనకి చాలా అంటే చాలా పాపులర్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇది యాజ్ ఇట్ ఈజ్ మనకి ఐఫోన్లో నార్మల్ వాట్సాప్ అనేది యూజ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, సో అదేవిధంగా మనకి ప్రొటెక్షన్తో అయితే ఉంటుంది అయితే చెప్తున్నాను. సో అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అయినట్లయితే ఓపెన్ చేసి చూపిస్తాను అసలు ఏ విధంగా లాగిన్ చేయాలనేది అయితే. సో మీది ఏదైనా డేటా ఉంటే ఇక్కడ రీస్టోర్ బ్యాకప్ చేయండి, లేదా కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడికి పర్మిషన్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ మీ మొబైల్ ఫోన్ నెంబర్ని అయితే సో ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చినట్లయితే మీ యొక్క మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మొబైల్ నెంబర్కి అనేది అయితే ఓటీపీ కూడా అయితే సెండ్ కావడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇచ్చింది కదా నెంబర్ అనేది. సో వెయిట్ చేద్దాం. సో ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే కింద డౌన్లోడ్ చూసుకోవచ్చు, వెరిఫికేషన్ అయ్యింది. సో అదేవిధంగా వెరిఫికేషన్కి సంబంధించిన ఓటీపీ కూడా అయితే ఆటోమేటిక్ వచ్చి దానికి అయితే జనరేట్ అయితే చేసుకుంది అనమాట. సో మీకు ఎందుకంటే స్టెప్ బై స్టెప్ చేస్తానంటే కొత్త యాప్ కాబట్టి కొంతమంది తెలియకపోవచ్చు. సో దాని గురించి అయితే నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను కాబట్టి మీరు అయితే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో గైస్ ఈ విధంగా ఇచ్చినట్లయితే క్రియేట్ యువర్ పిన్ అంటే మీ వాట్సాప్ సంబంధించిన ఒక పిన్ అయితే పెట్టుకోమంటుంది అనమాట. ఎందుకంటే మీ వాట్సాప్ అనేది వేరే వాళ్ళ మొబైల్ ఫోన్లో ఓపెన్ చేస్తే ఎవరైనా ఈ యొక్క పిన్ అనేది వాళ్ళు ఎంటర్ చేస్తే మాత్రమే ఓపెన్ అవుతుంది. సో అలాగే కొన్ని సెక్యూరిటీ పర్పస్ గురించి అయితే పిన్ ఎంటర్ చేయమంటుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఇచ్చినట్లయితే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో అదేవిధంగా మీరు ఇచ్చిన పిన్ కోడ్ అనేది రీఎంటర్ చేయమంటుంది కన్ఫర్మేషన్ చేసుకోవడం గురించి. ఈ విధంగా మీరు రెండోసారి కూడా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి క్రియేటింగ్ ఈ పిన్ అనేది లోడ్ అవుతుంది. మనకి ఇది లోడ్ అయ్యేదాకా అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో కన్ఫర్మ్ యువర్ పిన్ అని వచ్చి వేరే ఐకాన్ అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే ఒకటి గుర్తుంచుకోండి, ఎవరి దగ్గర అయితే ఈ అప్లికేషన్ ఉంటుందో వాళ్ళు ఎవరైతే లాగిన్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే దీని నుంచి వాళ్ళకి మెసేజ్ వెళ్తుందన్నమాట. సో అంటే మీకు అర్థమైతే అయింది అనుకుంటున్నాను. సో వాట్సాప్ నుంచి వాట్సాప్కి అంటే ఇప్పుడు నేను మా ఫ్రెండ్కి వాట్సాప్ మెసేజ్ చేయాలంటే వాళ్ళకి వాట్సాప్ ఉంటేనే మెసేజ్ వెళ్తుంది కదా. సో అదేవిధంగా మీరు అలవాట్లో ఉంటుంది కదా అని చెప్పి మెసేజ్ సెట్ చేస్తే రాదు. సో నాకైతే కామెంట్స్ చేయకండి. సో ఎందుకంటే మీకు ముందుగానే చెప్తాను,
ఇప్పుడు మా ఫాదర్కి అయితే మెసేజ్ చేసి చూస్తాను అనమాట, ఎందుకంటే వాళ్ళ దాంట్లో కూడా ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయండి కాబట్టి నాకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది, మీకైతే ఓపెన్ అవ్వదు. సో ఎందుకంటే వాళ్ళ మొబైల్ ఫోన్లో కూడా ఈ అప్లికేషన్ లేదు కాబట్టి వాళ్ళని కూడా ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పండి. సో దానితో ఇక్కడ నుంచి మీరు చాటింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో చూసుకోండి, ఇక్కడ హాయ్ అని పెట్టయితే 1 minute అవుతుంది. సో ఇక్కడ నుంచి అయితే నేను హాయ్ అని పెట్టాను. సో ఈ దీంట్లో మనకి ఈ విధంగా అయితే మనం మెసేజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా చాటింగ్ చేసుకోవచ్చు, అదేవిధంగా వీడియో కాల్స్, ఆడియో కాల్స్, అలాగే సెట్టింగ్స్ ఉన్నాయి. డిస్ప్లేయింగ్ మెసేజెస్ ఉంది, ఆల్ మీడియా ఉంది, కన్వర్జేషన్ సెట్టింగ్స్ ఉంది. చూద్దాం ఏమున్నాయో అన్నది అయితే. సో ది పర్సన్ దిస్ కాంటాక్ట్స్ అని ఉంది. సో డిస్ప్లే మెసేజ్ ఉంది, 3 నోటిఫికేషన్స్ ఉంది, కస్టమ్ నోటిఫికేషన్స్, చార్ట్ కలర్. సో కలర్ అయితే కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా వ్యూ సేఫ్టీ నెంబర్. సో నెంబర్ అనేది సేఫ్టీగా పెట్టుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఇవి ఈ ఫీచర్స్ అయితే. సో ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకైతే మెయిన్ ఇవే ఉన్నాయి. సో మనకి నార్మల్ వాట్సాప్లో ఏమైతే ఉంటాయో అవే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. గ్యాలరీ, జిఎఫ్ ఫైల్స్, కాంటాక్ట్, లైవ్ లొకేషన్. సో ఓకే ఇవే. సో అదేవిధంగా మన సెర్చ్ బార్ ఉంది. ఈ విధంగా నా సైడ్ నా ప్రొఫైల్, నా నెంబర్, అలాగే నోటిఫికేషన్స్, ప్రైవసీ సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూద్దాం. స్క్రీన్ లాక్ ఉంది, అంటే మనం వాట్సాప్ ఫింగర్ ప్రింట్ లాక్ పెట్టుకుంటాం కదా, అదే విధంగా దీని ఫోటో లాక్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. స్క్రీన్ లాక్, నెగిటివ్, టైమ్ అవుట్. సో టైమ్ అవుట్ మీరు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. సో గ్యాస్ స్క్రీన్ సెక్యూరిటీ, ఇంకోటి కీబోర్డ్. సో ఆల్వేస్ రిప్లై కాల్స్, ప్రీపెయిడ్. సో ఇక్కడైతే కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట మనకి. సో ఈ ఆప్షన్స్ అన్నీ అయితే చూడండి ఒకసారి మీరైతే. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలంటే వీడియో అయితే లెంత్ అవుతుంది కాబట్టి నేను అయితే చెప్పడం లేదు. సో ఫ్రెండ్స్, అలాగే ఈ ఆప్షన్స్, అలాగే దీంట్లో కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, ఇవి కూడా మీకు చెప్పాలి అంటే సో ఈ వీడియోని డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అలాగే వీడియోకి అయితే ఒక 100 likes టార్గెట్ చేస్తున్నాను. సో అలాగే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఈ అప్లికేషన్ గురించి ట్రిక్స్ అండ్ టిప్స్ చెప్పండి అని అయితే. సో ఎక్కువ కామెంట్స్ వస్తే మాత్రం డెఫినెట్గా అయితే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో కన్ఫర్మ్గా అయితే వీడియో చేస్తాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా మీరు వాట్సాప్ కాల్కులేటివ్గా అది యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో గ్రూప్స్ ఉంది, ఇన్వైట్ టు ఫ్రెండ్స్ ఉంది, ఇక్కడ నుంచి మీరు ఇన్వైట్ చేసుకోవచ్చు. షేర్ విత్ కాంటాక్ట్స్ అని చెప్పి మీ యొక్క ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు. అవసరమైతే కనుక ఇక్కడ షేరింగ్ క్లిక్ చేసి వాట్సాప్ వచ్చి ఎవరైతే వాట్సాప్ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ విధంగా క్లిక్ చేసి సెండ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా సెండ్ చేసినట్లయితే వాళ్ళందరూ కూడా ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని వాట్సాప్ మానేసి ఈ అప్లికేషన్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చినట్లయితే. సో ఇది సిగ్నల్ ప్రైవేట్ మెసెంజర్ అనమాట, వాట్సాప్కి ఆల్టర్నేటివ్గా వచ్చిన అప్లికేషన్ అయితే. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఈ అప్లికేషన్ కన్నా మనకి మెయిన్ ఎక్కువ టెలిగ్రామ్ అప్లికేషన్ అయితే చాలా పాపులర్ ఉంది. సో అదేవిధంగా టెలిగ్రామ్ అప్లికేషన్లో మనకి చాలా అంటే చాలా హిడెన్ ట్రిక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దాని గురించి కూడా ఒక వీడియో చేస్తానని చెప్పాను కదా, ఆ వీడియో అయితే చూడండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.